కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రాజపూడి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 25 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మద్యం సేవించేవారు కడియాలు వేసుకుంటే మద్యం మానేస్తారని భక్తుల నమ్మకం. జిల్లా నలుమూలల నుంచి మందుబాబులు ఇక్కడికి వచ్చి కడియాలు వేసుకుని మద్యం మత్తు నుంచి బయటపడుతుంటారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాలంకి బదరి నారాయణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏటా శివరాత్రికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శివరాత్రి రోజున 108 కన్యలతో కడవల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. రాజపూడి శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ శివాలయం 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. రాజపూడి గ్రామంలో రాజపూడి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజల వలన ఈ శివాలయం స్థాపించబడడం జరిగింది. ఈ శివాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ శివాలయంలో ఈ రాజపూడి పరిసర ప్రాంత ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి శివాలయానికి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద ఉన్న కడియాన్ని వేయించుకుంటే దుర్వ్యసనాలకు చెడు అలవాట్లకు వెళ్ళరని ఒక నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మన ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. అదేవిధంగా అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి విశిష్టత ఏంటంటే, మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా 108 మంది కన్యలు రాముల వారి ఆలయం నుండి శివాలయం దగ్గరికి వచ్చి శివుడికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయనే నమ్మకంతో 108 మంది కన్యలు పోటీపడి మరీ 2 నెలల ముందే రిజర్వేషన్ తీసుకుని ఆ 108 పేరు రాయించుకోవడం జరుగుతుంది. స్వామివారి ఆశీర్వాదం వల్ల వాళ్ళకి మంచి సంబంధాలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శివరాత్రి ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 20,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని కంటివారు పెట్టే తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా స్వామివారి కార్యక్రమం జరగడం జరుగుతుంది. రాజపూడి గ్రామం అంతా ఏకంగా శివాలయాన్ని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఈ వివిధ నాయకులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అధికారులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి విశిష్టత ఏమిటంటే, ఈ మండపంలో ఎవరు ఎటువంటి మంచి పని తలపెట్టినా దిగ్విజయంగా సాగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు, అసంతరం జరగలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం మన కంటివారు పలసర ఝాన్సీ పోకను పెట్టడం జరిగింది, అలాగే బుర్రకథ పెట్టడం జరిగింది, అలాగే తాడిపెద్ది సంబరం పెట్టడం జరిగింది, అలాగే అఘోరాలతో డాన్స్ చేయించడం. ఈ విధంగా జాతరని దిగ్విజయంగా సాగించాలనే ఉద్దేశంతో కమిటీ వారి భారీ మోపుతో ఈరోజు నైట్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున రాత్రి 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి స్వామివారి దగ్గర అందరూ వేచి చేసి ఉంటారు. అలాగే రేపు ఉదయం 9 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రజలందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలకు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరికీ మా ఆహ్వానం. సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు అతిరథ మహారాజులకు మా స్వాగతం, సుస్వాగతం పూర్తయింది.